పరిస్థితి రోజు రోజుకు అగమ్య గోచరంగా మారుతుంది మిత్రులారా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అగమ్యమైన దరిద్రమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదని ప్రారంభం అంటే చర్చ అనేది మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2023 ఎన్నికల్లో 2014, 2018, 2019 ఎన్నికల్లో ఆ పార్టీని 2014 మరియు 2018 ఎన్నికల్లో ఆ పార్టీకి తెలంగాణ సమాజం అంతా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవడైతే వానికి గాలి గన్నారంగాన్ని కూడా ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది తెలంగాణ సమాజం. ఎందుకంటే కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సాధనలో ముందున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించింది కాబట్టి తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే బాగుంటుందని తెలంగాణ సమాజం అంతా నమ్మింది. తెలంగాణ సమాజం అంతా నమ్మి టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి, కేసీఆర్ బీఫామ్ ఇచ్చి ఏ అభ్యర్థికి అయితే బీఫామ్ ఇవ్వడం జరిగిందో ఆ అభ్యర్థులను తెలంగాణ సమాజం అంతా 2014, 2018 ఎన్నికల్లో బంపర్ మేడతో గెలిపిస్తే తెలంగాణ ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టిన ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు, ప్రభుత్వ స్కీములు దోపిడీ చేయడంతో పాటు ప్రజలపైన దాడి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు, ప్రతిపక్ష నాయకులు ఉండొద్దు అనే కోణంలో వాళ్ళపైన కేసులు, అవినీతి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. వాళ్ళ పార్టీలోకి వెళ్తేనేమో సత్య హరిచంద్రులు, వాళ్ళ పార్టీలోకి వెళ్ళకుంటే మాత్రం అవినీతి అక్రమాలని కోణంలో వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు అని కేసీఆర్ భావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు అని భావించినప్పుడు తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు పాలన చేయాల్సిన కేసీఆర్ ఆ పాలన చేయకుండా భూ కబ్జాలు చేసి ధరణి పేరుతో కోట్లాది లక్షలాది ఎకరాలు ఈ తెలంగాణ సమాజం నుంచి లక్షలాది ఎకరాలు దోచుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, జెడ్పీ వైస్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా భూములు కబ్జా చేయడం జరిగింది. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులు ఎవరున్నారో, లేదంటే టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా కేసీఆర్ దూరం పెట్టి ఎవరైతే డబ్బున్న నాయకులు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టు, ఇతర బీఎస్పీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకే కేసీఆర్ బీఫామ్లు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలుగా. అదేవిధంగా జెడ్పీ చైర్మన్లను చేయడం జరిగింది. జెడ్పీ చైర్మన్లతో పాటు జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకి అవకాశం కల్పించడం జరిగింది తప్ప టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన ఎవరికి కానీ ఉద్యమకారులకు కానీ అవకాశం కల్పించలేదు కేసీఆర్. ఇవన్నీ పరిణామాల దృష్టితో కేసీఆర్ జాతీయ స్థాయిలో నేను రాజకీయాలు చేస్తా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిన 2 సార్లు, ఇక దేశానికి ప్రధానమంత్రి అయితా అనే కోణంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో, జార్ఖండ్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ, బీహార్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ తదితర ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పోయి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ఓపెన్ చేయడం జరిగింది కేసీఆర్. మేము ఇక్కడ కూడా పోటీ చేస్తాం, పోటీ చేసి కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాదు, బీజేపీ కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలోకి రాదు, బీజేపీ ఈ దేశంలో అధికారంలోకి రాదు, మేము ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం, కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నాడు ఈ దేశానికి, రాహుల్ గాంధీకి అంత సోయి లేదు, ఇక నరేంద్ర మోడీకి అంత దమ్ము లేదు, కేసీఆర్ దమ్మునోడు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, ఇక దేశానికి ప్రధానమంత్రి అవుతాడనే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి చర్చ నడిపించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వసూలు చేసినటువంటి ట్యాక్సులు, తెలంగాణ ప్రజలు కట్టినటువంటి పన్నులు, ఈ తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి ఢిల్లీలో, పంజాబ్లో, జార్ఖండ్లో పంచి రావడం జరిగింది కేసీఆర్. కాబట్టి తెలంగాణ సమాజం వీటన్నింటినీ గమనించింది. వద్దురా నాయన కేసీఆర్, నీ పాలన సాలు, నువ్వు మళ్ళోసారి నీ కనుక అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటావు కాబట్టి వద్దు దొరా నీ పాలన సాలనే కొనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీట్ వచ్చే అవకాశం ఉంది, లేదంటేనేమో అసలు ఒక్క సీట్లో కూడా గెలిచే అవకాశం లేదు. మెదక్లో గెలిస్తే ఒక సీటు, లేదంటేనేమో ఏ సీటు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో 17 సీట్లలో ఓడిపోయే అవకాశం ఉంది టీఆర్ఎస్ పార్టీ. దీన్ని పరిగణలోకి తీసుకుని పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే 4 తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఆ పార్టీలో ఇప్పటికే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జెడ్పీ చైర్మన్లు వాళ్ళందరూ కూడా పార్టీ మారడం జరిగింది. గ్రామీణ స్థాయి వరకు చాలా మంది పార్టీ మారడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం
జరిగింది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గమే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది కాబట్టి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నాయకులందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక మిగిలిన సెకండ్ క్యాడర్ కావచ్చు, లేదంటే గ్రామీణ స్థాయి లీడర్లు అందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ మారిపోయే అవకాశం ఉంది. కనీసం సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా దొరకని పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అయినా కూడా ఇంకా కేసీఆర్ ఏమంటున్నారంటే భవిష్యత్తు మొత్తం మనదే, కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా అదే మాటలు అదే బలుపుతోని కేసీఆర్ మాట్లాడడం జరుగుతుంది. కేసీఆర్ శరీరం మీద కండ లేకపోవచ్చు కానీ మనసుకు మాత్రం భారీగా బలుపు ఉంది. ఆ క్రమంలోనే ఎన్నికల ఓట్లేసిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా ఒక్క ఎంపీ సీటు వస్తుంది మెదక్లో, లేదంటే అది కూడా రాకపోవచ్చు అనే కోణంలో ప్రచారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే, ఇంకా నేను ప్రధానమంత్రిని అవుతా, ఇంకా దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, ఈ టీఆర్ఎస్ పార్టీ 10 నుంచి 12 స్థానాల్లో 13 స్థానాల్లో గెలవబోతుందనే కోణంలో ఇంకా తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణ సమాజం అంతా ఓట్లేసి ఓట్లను డబ్బాల్లో బంధించడం జరిగింది, మిషన్లలో రాజకీయ నేతల భవితవ్యాన్ని బంధించడం జరిగింది. అయినా కానీ కేసీఆర్ మారడం లేదు. ఆయన ఆలోచన తీరు, మాట తీరు ఏ విధంగా ఉండబోతుంది పార్టీ పరిస్థితి ఒకసారి మనం గమనిస్తే, బీఆర్ఎస్ పయనమెటు, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు అంధకార బంధూరం కాబోతుందా? ఇంతగా పార్టీ పయనమెటు, అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా వేచి ఉండే ధోరణితో ఉన్న పార్టీ క్యాడర్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సరళిని చూసి ఇక వేచి ఉండడం వృధా అనుకుంటున్నదా అంటే జరుగుతున్న పరిణామాలు అవునని అంటున్నాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో గల పార్టీ ముఖ్యులు సమాలోచనలు జరిపితే అనేక అంశాలు చర్చకొచ్చాయి. వాటిలో ప్రధానమైనది పార్టీ నిర్మాణం జరగాలని, పార్టీ నిర్వహణ తీరులో మార్పు రావాలని, పార్టీ అధినాయకత్వం ఎక్కడ తప్పటడుగులు వేస్తుందో కూడా క్యాడర్ కడుపు చించుకొని మరి ఆవేదన వెలుగుచ్చింది. అయితే ఈ రెండింటిని పార్టీ అధినాయకత్వం చాలా సౌకర్యవంతంగా వదిలేసింది. ఆపద వచ్చినప్పుడు ద్రవిడియన్ పార్టీలా ఉండాలని భీకర ప్రతిజ్ఞలు చేస్తూనే అవసరం తీరాక ఆ విషయాన్ని విస్మరించడం పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలో విధిగా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఆలోచించే స్థితిలో అన్ని స్థాయిల క్యాడర్ ఆలోచిస్తుంది. క్యాడర్ చెల్లాచెదురు దిద్దుబాటు చర్యల మాట పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎన్నికలు అవలంబించిన వైఖరికి క్షేత్రస్థాయి క్యాడర్ చేతులెత్తేసింది. నిజానికి కొన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు. వరంగల్ లాంటి చోట అధ్యక్షుడు పార్టీ గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఇక పార్లమెంట్ ఎన్నికల టైంలోనే 6 సిట్టింగ్ ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోయారు. 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కండువాలు మార్చుకుని సొంత పార్టీలోనే అభ్యర్థులుగా బరిలో దిగారు. 60 లక్షల మంది సభ్యత్వం గల 24 ఏళ్ల పార్టీలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేయలేకపోయింది. అది వైఫల్యం కాదా అంటే తప్పకుండా పార్టీ తప్పిదమే. అయితే బీఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పుడే ఇలా చేసిందా? గతంలో ఎప్పుడు వ్యవహరించలేదా అంటే 2021 నుంచి ఇప్పటిదాకా దాదాపు ఇదే పరిస్థితి. నమ్మిన వాళ్ళు నెత్తిన కూర్చోబెట్టుకున్న వాళ్ళు కేబినెట్ హోదాలు అనుభవించి అధికారం పోగానే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టారు. ఊరందరిది ఒకదారి, ఉలిపిరి కట్టది మరో దారి అన్నట్లుగా బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయాల్లో గెలుపోవడం సహజమైన, ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవడంలో బీఆర్ఎస్ మొదటి నుంచి ఒంటెద్దు పోకడలనే పోతుంది. పార్లమెంటు ఫలితాలు ఎలా వస్తాయో పార్టీ అధినేత దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న కార్యకర్తకు ఓ నిశ్చితమైన అభిప్రాయం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ మిగులుతుందా, స్థానిక సంస్థలోనే కనీసం బరిలో నిలబడుతుందా అన్నదే ప్రస్తుతం చర్చ. పడిపోయిన ఓట్ల శాతం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 41.7% ఓట్లతో 9 స్థానాలు గెలుచుకున్నప్పటి టీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సగానికి పైగా ఆ ఓట్ల శాతం పడిపోనుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 37.30%తో 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆ ఓట్ల శాతం పెరగాలి, సీట్లు పెరగాలి. అందుకు తగ్గట్టుగానే కరువు, కరెంటు సమస్య, వడ్ల కొనుగోలు, కాంగ్రెస్ సర్కారు 100 రోజుల పాలన, కాంగ్రెస్ హామీలు వంటి అంశాలను కేసీఆర్ ప్రజల్లో జనాల్లో చర్చకు పెట్టారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా యాత్రకు రూపకల్పన చేశారు. బస్సు యాత్ర క్యాడర్లో బలాన్ని, నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నించారు. 10 ఏళ్లు సామాన్యులను క్యాడర్ను కలుసుకోలేని కేసీఆర్ చివరకు హోటళ్లలో బజ్జీలు తింటూ అందరితో ఫోటోలు దిగుతూ నేను మారానని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ చేతలకు, ఆయన నడవడికకు స్పష్టమైన తేడాను జనం గమనించారు. బీజేపీకి వరంగా మారనుందా? దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణ గడ్డపై బీజేపీ
వెంట పార్టీ కేడర్ ర్యాలీ అయ్యారంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అవసరం తీరిపోయిందనే బలమైన సందేశం వెళ్తుంది. నిన్నటి దాకా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ పార్టీగా టీఆర్ఎస్ ఉండేది. బీఆర్ఎస్ గా మారాక ఇప్పుడు ఆ పార్టీ అవసరం. తెలంగాణ రాజకీయాల్లో అనవసరమైన చర్చ కొనసాగింపుగా బీజేపీకి పెరగబోతున్న ఓట్లు సీట్ల శాతమే తార్కాణం. నిలబడగలదా, కాలానికి వదిలేస్తాడా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన రాజకీయ పార్టీ అవతరణ కోసం టీఆర్ఎస్ వేదికగా అనేక పోరాటాలు జరిగాయి. పార్టీ ఉత్థాన పతనాలను చవి చూడడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. రెండు జాతీయ పార్టీలు బలంగా వేలునుకున్నప్పుడు బీఆర్ఎస్ అవసరం ఉండకపోవచ్చన్నది ఓ వాదన. ఒకవేళ అదే పోరాట స్ఫూర్తితో బీఆర్ఎస్ ఉంటే 39 మంది ఎమ్మెల్యేల బలంతో రాష్ట్రంలో ప్రజల పక్షాన బలంగా పోరాడే అవకాశం ఉంది. కానీ ఉన్న 39 మంది ఎమ్మెల్యేలలో ఎందరు ఉంటారో పార్టీ నాయకత్వానికి క్లారిటీ లేదు. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పట్ల ఇప్పటికే జనాల్లో ఓ రకమైన చర్చ నడుస్తుంది. దానికి తోడు 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, 10 ఏళ్ల అధికార పార్టీ ఒక్కసారిగా అధికారానికి దూరం కావడం, కన్న కూతురు జైలు పాలవడం, గత సర్కారు హయాంలోని తప్పిదాలకు విచారణకు తోడు ఎన్నికలలో వరుస ఓటములతో లీడర్ క్యాడర్ ఓ 5 ఏళ్లు వేచి చూసే ధోరణితో ఉంటారా అని చర్చ లేకపోలేదు. ఈ క్రమంలో ఈ వయసులో పార్టీకి కేసీఆర్ పెద్ద దిక్కుగా ఉండి ముందుకు నడిపిస్తారా? ముందుగా పార్టీ నిర్మాణం క్షేత్రస్థాయి నుంచి చేపడతారా? కోటరీలను పక్కన పెట్టి కష్టపడే వారిని గుర్తించి పార్టీని బతికించుకుంటారా? లేక రాష్ట్రం సిద్ధించింది, 10 ఏళ్ళు అధికార వాంఛ తీరింది, ఇంకేం అవసరమని ఎవరి దారిన వాళ్ళని వదిలేస్తారన్నది కాలమే సమాధానం చెప్పనుంది. భవిష్యత్తు ప్రశ్నార్థకం. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో ఒక్క మెదక్ పార్లమెంటు స్థానం మినహా ఎక్కడ పార్టీ కనీసం పోటీ ఇవ్వలేకపోవడం పార్టీ భవిష్యత్తును ప్రశ్నిస్తుంది. దాదాపు 10కి పైగా స్థానంలో పార్టీ 3వ స్థానంలో ఉంటుందని పలు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈసారి 1 లేదా 0 సీట్లు వస్తాయని, రమారమి 16 నుంచి 19% ఓట్లే ఆ పార్టీ సాధించగలుగుతుందని కూడా లెక్కలు కడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఓట్లు సాధిస్తేనే పార్టీ బతుకుతుంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి రానున్న రోజుల్లో మిగులుతుంది. కానీ క్షేత్రంలో ఆ పరిస్థితి లేకపోవడం పార్టీ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటన్నది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అధికారం కోల్పోతే భోగాలు యోగాలు పూర్తిగా తగ్గుతాయని కూడా కేసీఆర్ కు తెలుసు. కాకపోతే పార్టీ ఇంతలో నష్టపోతుందని, క్యాడర్ ఈ రకంగా దూరం అవుతుందని ఊహించలేకపోయారు. అందుకే పార్టీకి 10 నుంచి 13 సీట్లు వస్తాయని, కేంద్రంలో సంకీర్ణ సర్కార్ వస్తుందని, అవకాశం వస్తే ప్రధాన మంత్రిని అవుతానని కేసీఆర్ చెబితే జనం నవ్వుకుని తమదైన శైలిలో ఈ ఎన్నికల్లో తీర్పు చెప్పబోతున్నారనే వాస్తవాన్ని గ్రహించాలి. తప్పటడుగులు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడితే బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశారని మాట్లాడడం, గ్రామీణ తెలంగాణ ఓటర్లకు తెలియలేదని కేసీఆర్ వ్యాఖ్యానించడం వంటి వాటిని జనాలు పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఇదే క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ తప్పటడుగులు వేసిందనే చెప్పాలి. బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించి బలమైన 2 జాతీయ పార్టీలతో కొట్లాడారంటే గతంలో ఇదే పార్టీలతో కేసీఆర్ పోరాటం చేసినప్పటికీ ఈసారి ఎన్నికల్లో ఆ 2 జాతీయ పార్టీలు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో బలంగా ఉన్నాయనే సత్యాన్ని జనం గ్రహించి పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ రోల్ ఏందని చర్చ చేశారు. కొన్ని ప్రాంతాల్లో క్యాడర్ బలంగా కేసీఆర్ సభలకు హాజరైన ఓటింగ్ కు వచ్చేసరికి పార్టీని అధినేతని ఈసారి అంతగా పట్టించుకోవడం లేదనేది స్పష్టమైందంటే కేసీఆర్ గల్లంతు కావడం ఖాయంగా స్పష్టమవుతుంది.